చోరీ చెప్పారు ఆగండి ఒక్క నిమిషం జాంగ్రీలో వద్దాం లేదు కూడా విజయ సిద్ధ్యర్థం శ్రీ పరమేశ్వరి లలితామాత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ఆషాఢమాసే పర్వదినకాలే శ్రీ జగన్మాత సిద్ధ్యర్థం వనస్పత్య నానాగంధై సుమోదితం నా పేరు భవానీ, మాది ఏలూరు. మాది ఏడుగోలీల సెంటర్ ఆంజనేయ స్వామి గుడి ఉందండి. అందులో అమ్మవారి పేరు లలితామాత అమ్మవారు. ఇవాళ ఆషాఢ మాసం సందర్భంగా మేము అమ్మవారికి సారె తీసుకొచ్చారండి. అన్ని కోన్స్ తోటి అమ్మవారికి గోరింటాకు కోన్స్ తోటి అలంకరణం చేశారు. అన్ని పూలు, పళ్ళు, గాజులు, పసుపు, కుంకుమ, చల్మిడి అన్నీ అమ్మవారికి సంబంధించిన మొత్తం సారె కింద తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి పూజలు చేసి ఆవిడకి హారతులు ఇచ్చామండి. అన్ని రకాలుగా చేసి అమ్మవారికి ఆనందంగా చేసుకున్నామండి. మేము అందరం కలిసి భక్తులందరూ లలితామాత బృందం ఉందండి, వాళ్ళ సందర్భంలో అందరూ కలిసి చేశారండి. ఏలూరు నగరంలో ఏడుగోరీల సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ ఆదర్శ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత 20 ఏళ్ల నుంచి లలితా సహస్రనామ పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణము చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది. 3 సంవత్సరాల నుంచి ఆషాఢ మాసంలో శ్రీ లలితామాతకి సారి తీసుకురావాలని చెప్పి భక్త బృందం అంతా నిర్ణయించుకొని ప్రతి సంవత్సరము ఎంతో కోలాహలంగా కోలాటంతో అమ్మవారిని సారిని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. మరి ఈ సంవత్సరం 1008 కోన్లతో, అంటే ఆషాఢ మాసం అనగానే గోరింటాకు గుర్తుకొస్తుంది. ప్రతి ఆడపిల్ల గోరింటాకు పెట్టుకోవాలనే తలంపుతో సాంప్రదాయంగా పెట్టుకుంటారు.
మరి అది అమ్మవారికి కూడా పెట్టాలని చెప్పి 1008 గోరింటాకు సంబంధించిన కోళ్ళతో అమ్మవారిని అలంకరణ చేసి ఈ రోజున మొత్తం భక్త బృందం అంతా కూడా అమ్మవారికి అన్ని రకముల పిండి వంటలు, పసుపు కుంకుమ, సారే, గాజులు సమస్త అమ్మవారికి సమర్పించి పునీతులయ్యారు. 101 ప్లేట్లు అంటే వివిధ రకాల పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ, స్వీట్స్, హాట్లు అన్ని రకాలు కలిపి 101 ప్లేట్లు అమ్మవారికి ఊరేగింపుగా తీసుకొచ్చి సమర్పించారు. ఇది ప్రతి సంవత్సరం వీళ్ళంతో భక్తితో ముక్తి కోసం చేస్తున్నారు. వీళ్ళ ఆశీస్సులు అమ్మవారికి వీళ్ళకి నిండు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి మాత, జై లలితా మాత.